जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. ముషిరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్లో ప్రస్తుతం మనం తిరుగుతున్నాము. ఇక్కడ పవనపుత్ర యువసేన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతోటి గణేష్ పైన కుమారస్వామి ఆల్రెడీ మనం చూసినట్టు సేమ్ ఇలాంటి విగ్రహమే. సో కుమారస్వామిని పెట్టుకున్నారు. కుమారస్వామి కార్తికేయుడు. సో అలాగనే ఇక్కడ గద కూడా ఉన్నట్టుంది. సో అక్కడ హంస. సో ఇలాంటి మోడల్ గోల్డ్ మొత్తం చుట్టుముట్టు కూడా గోల్డ్ తోటి ఉన్నటువంటి గణేష్ చిట్టి ఉండాలి. ఆయన ఒక వాహనం మళ్ళా. సో అన్ని శాస్త్రోక్తంగానే వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. సో వారి మాటలో ఫస్ట్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరి కొన్ని చెప్పండి సార్. ఈ యొక్క వినాయకుని మేము జూన్ మంత్లోనే విజిట్ అయ్యి సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని ఓన్గా క్రియేట్ చేసుకొని డిజైన్ క్రియేట్ చేసుకొని టీం అంతా ఫామ్ అయ్యి సెలెక్ట్ చేసుకొని ఓన్గా డిజైన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మా ఫ్రెండ్స్ అందరం కలిపి మేము వీళ్ళేనా నేను వదిలిపెట్టి పోతున్నాను స్వామి. నేను వరదలు వస్తే వీళ్ళంతా ఏముండేటట్లేదు నాకు తెలిసి. అదే సినిమా లాంటిది వచ్చినట్టే వాళ్ళంతా సెటిల్ ఎక్కేటట్టు ఉంది. నువ్వు మాత్రం నమ్మకబ్బా, నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు టీం పవనపుత్ర తరఫు నుంచి అందరూ సమక్షంలో జరిగి బయటి వారిని హెల్ప్ చేసుకోకుండా మా టీం మెంబర్స్తోనే ప్రతి ఒక్కరం ఒక ఇంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఒక విగ్రహం ఒకటే కాదు, దాంతోపాటు సమాజ సేవ కూడా మేము అన్నదాన కార్యక్రమం, దాంతోపాటు ఫుడ్ డొనేషన్, వాటర్ డొనేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేశాము. దాంతోపాటు పూజలు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పూజ కూడా చేయడం జరుగుతుంది, హోమం కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు 4th సెప్టెంబర్ రోజు కూడా నిమజ్జన కార్యక్రమం ఉంది. దాంట్లో ఏం లేదు, ఎల్లుండి అంటే 2 రోజుల మధ్యలో రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. ఇంతమందికి ఒకసారి చేశారు, ఈ రోజు చేశారు, రేపు కూడా ఉంది 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంది. మీ వాళ్ళు ఇళ్ళలో వండుకోపోయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకా సెప్టెంబర్ 4th మా నిమజ్జన కార్యక్రమం కూడా ఉంది. అందులో మేము భారీ అప్పటికి 9 days భారీ ఎత్తున మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేసాము. ఎలా అంటే అట్లా కాళికామాత సెట్ వేషం వేయించడం, బ్యాండ్, దాంతోపాటు కొంతమంది విఐపీని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజే గాంధీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విచ్చేశారు. వాళ్ళు కూడా విచ్చేసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మీరు చాలా బాగా సమాజ సేవ చేస్తున్నారు. విగ్రహంతో పాటు విగ్రహం పెట్టడం కాకుండా మరి యువతకి మీరు ఆదర్శంగా నిలబడి వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడి ముందుగా పండుగను ఎలా జరిపించాలో దానికి మీరు ఆదర్శంగా నిలబడుతుందని చెప్పి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సంవత్సరాల నుంచి పెడతారు. ఇది 56th year మాది. మేమే కాదు, మా మామల బాబాయ్ దాంట్లో పెట్టి అక్కడ నుంచి ఇప్పుడు మా జనరేషన్కి వచ్చి, మా జనరేషన్ తర్వాత మా తమ్ముని వాళ్ళ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే ఉన్నారు. మొదటిసారి రావటమా? ఇంతమందికి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 4 years నుంచి ఉన్నాను. బాగానే చేస్తున్నాం. చేస్తున్నాం మంచిగా. పాటలు ఏం లేవు, బోర్ రావట్లే నీకు? పెట్టినాం ఇప్పటిదాకా, ఇప్పుడు బంద్ చేసినాం. పాటలు పెడతాం, దేవుని పాటలు, గణేశుని పాటలు పక్కా వచ్చి చూసుకోండి. ఏ సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్నాయి? మా తంబోలా కాదు, అందరు ఆడవాళ్ళు వస్తున్నారు గల్లీలో వచ్చి ఇక్కడ లలిత శాస్త్రం అవన్నీ చదువుతుంటారు. మగవాళ్ళు ఇట్లానే పనులు చేస్తుంటారు. చెప్పు, ఇంకేం చెప్తావు? అది తీసుకొచ్చిన దేవుడి గురించి నీ పేరు చెప్పు. నా పేరు సాహిత్ కుమార్. నీకు 1 లక్ష రూపాయలు బంపర్ వచ్చింది అనుకో, నువ్వు తీసుకో అంటావు బ్రదర్? ఇక్కడ అంతా పండుగ మంచిగా అవుతుంది. అందరం కలిసిమెలిసి చేస్తున్నాం పండుగ. మీరు కలిసిమెలిసి 50 మంది దాకా ఉన్నాం, అందరం కలిసిమెలిసి పక్కా. రాలేదు అందరూ? ఇప్పుడే అందరు బయటికి వెళ్ళారు. ఇప్పుడు అన్ని పనులు అంతా అయిపోయి బయటికి వెళ్ళారు. యాక్షన్ ఉంటుంది? ఆప్షన్ ఉంది. పోయినసారి ఎంత? పోయినసారి 75,000 పోయింది. ఈసారి 1 లక్ష రూపాయల దాకా పోతుందా అనుకుంటున్నాం. వాళ్ళు తీసుకురు, బయట వాళ్ళు? మా వాళ్ళే తీసుకురు. బయట వాళ్ళు కూడా వచ్చి వాడతారు. ఇప్పుడు కూడా వచ్చి వాడాలని చెప్పి కొడుతున్నాం. 3 సార్లు పెడుతున్నారు అన్నదానం, ఎందుకు అట్లా? అంటే మాకు డొనేషన్స్ అట్లా వచ్చినాయి, ఇంకా మేము కూడా స్పాన్సర్షిప్ తీసుకొని అట్లా ఎంకరేజ్మెంట్ చేసుకుంటే చేస్తున్నాం. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నాకు ప్రతి ఇయర్ కన్నా ఇయర్ ఇంకా చాలా బాగుంది. మేము ఈసారి లడ్డు కూడా ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే వచ్చి పాడాలనుకుంటున్నాం. మాకు ప్రతి ఇయర్ ఇక్కడున్న సెలబ్రేషన్ ఎంజాయ్మెంట్ ఎక్కడ చూడలేదు. మేము డైలీ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ పిల్లలై పూజా కార్యక్రమం అన్నీ ఎవ్రీ డే. ఇదండి మరి పవనపుత్ర యువసేన వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా 59 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం అయితే షష్ఠి పూర్తి చేసుకుంటారు. సో వాళ్ళ 4 fathers నుంచి, వాళ్ళ మామలు, వాళ్ళందరి నుంచి కూడా మేము తీసుకొస్తున్నామని, రాబోయే జనరేషన్ కూడా తీసుకొస్తున్నామని. సో వినాయకుడిని మేము ముందుగానే మరి ఈ రకంగా ఉండాలని
చెప్పామని. అన్నదాన కార్యక్రమాలు 3 రోజులు చేస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ అండ్ సాయి మహేష్ నారాయణ్ కూడా తెలియజేశారు. సో నిజంగా వాళ్ళు మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క బృందానికి అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు 6వ రోజు, 9వ రోజు నాడు తీస్తున్నారు. రేపు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉందంట. వాళ్ళు పనులన్నీ కూడా సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను వీతి న్యూస్. కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.